యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ ముందు కార్మికులు నిరసనకు దిగారు. కంపెనీలో ఎలాంటి సేఫ్టీ చర్యలు లేవు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం, బిక్కి అంటూ పనిచేస్తూ ఉన్నాం. దీంతోపాటు కార్మికుల జీతాలు పెంచకుండా కంపెనీ తమ శ్రమను దోపిడీ చేస్తున్నట్టు కూడా కార్మికులు ఈరోజు నిరసన కార్యక్రమం దిగారు. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని లింగగిరి రోడ్లో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించినటువంటి సభ్యులు ఏటీఎం మిషన్ని పూర్తిగా ధ్వంసం చేసి అందులో 20 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఖరీదైనటువంటి 2 ఫార్చునర్ కారులో వచ్చి సీసీ ఫుటేజ్ అంతా కూడా అక్కడ కనపడుతూ ఉంది. ఈ ఘటన పట్ల పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఘటన పట్ల కేసు నమోదు చేసుకుని లోతుగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వేకోజామున ఘటన జరగడంతో ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో దొంగలు యథేచ్ఛగా సీసీ కెమెరాలను కట్ చేసి ఏటీఎం మిషన్ని ధ్వంసం చేసి అందులో 20 లక్షల రూపాయలు దోచుకెళ్లారని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలతో జోష్ నెలకొంది. తిప్పర్తి మండలానికి సంబంధించినటువంటి 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరడంతో పార్టీలో నూతన ఉత్తేజం మనకు కనపడుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్ వారందరూ కూడా కండోలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామాన గులాబీ జెండా ఎగరాలను కూడా వాళ్ళు సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలలో పూర్తిగా విఫలమైంది. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి అంతులేనటువంటి అభిమానం చూపిస్తూ పెద్ద ఎత్తున వెల్లువలా చేరికలు జరుగుతున్నాయని కూడా మాజీ ఎమ్మెల్యేలు తెలిపారు.